నమస్తే అండి. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, చాలామంది ఇటీవల కాలంలో 498A కేసు ఫైల్ చేసినప్పుడు భర్త తరపు బంధువుల మీద లేకపోతే అతని సన్నిహితుల మీద కూడా ఎక్కువగా అభియోగాలు చేస్తున్నారు. చాలామంది చూడండి, నా భర్త ఇలా తయారవడానికి మా అత్త కారణం అండి, లేదంటే మా ఆడబడుచు కారణం, ఇలాగా నా భర్తకి వాళ్ళు నూరు పోస్తున్నారు, వాళ్ళు లేచిన దగ్గర నుంచి కూడా నీ భార్య ఇలా చేస్తుందిరా, ఆమెను మందలించట్లేదు నువ్వు అని చెప్పేసి మా అత్త అస్తమానం కూడా నా భర్తకి చాడీలు చెప్తుంది నా మీద. దాన్ని ఆసరాగా చేసుకుని నా భర్త నన్ను వేధిస్తున్నాడు. అదేవిధంగా మా ఆడబడుచు కూడా నా భర్తకి నా మీద చాలా రకాలైనటువంటి చాడీలు చెప్పడం వల్లే అతను ఇలా తయారయ్యాడు అని చాలామంది లేడీస్ చెప్తున్నారు. అంటే ఏంటన్నమాట, భర్త అలా తయారవ్వడానికి అతని సరౌండింగ్స్, అంటే అతని యొక్క బంధువులు, తల్లిదండ్రులు, రిలేటివ్స్ వాళ్ళు చెప్పుడు మాటలను బట్టి అలా తయారయ్యాడని చెప్తున్నారు. అదేవిధంగా భార్య కూడా ఇలా చెప్పడం జరుగుతుంది చాలా సందర్భాల్లో. ఇలాంటి సందర్భాల్లో భర్త తరపు బంధువులు, భార్య తరపు బంధువులు కలగజేసుకోవడం వల్ల చాలా కాపురాలు విడిపోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ జరిగేది అదే. భర్త భార్య గొడవల్లో ఎక్కువగా తల్లిదండ్రులు ప్లస్ బంధువుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అభియోగాలు ఎక్కువగా వస్తున్నాయి. దీని మీద రీసెంట్గా బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పింది. దాంట్లో ప్రధానాంశాలు చెప్పాలని నేను మీకు వీడియో చూస్తున్నాను. నేను కనకదుర్గ అడ్వకేట్. చూడండి, వివాహం అయిన తర్వాత పెద్దల యొక్క జోక్యం, ఆ పేరెంట్స్ యొక్క జోక్యం ఎక్కువగా ఈ భార్యాభర్తల మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. చూడండి, పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య కొంచెం సమయం దొరికిందంటే చాలు తల్లికి ఫోన్ చేస్తూ ఉంటుంది పుట్టింటికి. ఇక్కడ జరిగిన విషయాలని కూడా పోసుకొచ్చినట్టు ఫోన్లో చెప్తూ ఉంటుంది. మా అత్తగారు ఇలా చేసింది, ఇవాళ నా భర్త ఇలా అన్నాడు, లేదంటే ఆవిడ నన్ను ఇలాగ హెరాస్మెంట్ ఇస్తుంది, లేదంటే నన్ను ఈ విధంగా మాట్లాడింది, మిమ్మల్ని ఎలా ఉంది అలా ఉందని చెప్పేసి అని చాలా రకాలుగా లేడీస్ కొంచెం టైం దొరికితే ఎక్కువగా పుట్టింట్లో తల్లితో ఇలాంటి విషయాలని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. జనరల్గా జరిగేవి ఇవే. నేను చాలా వరకు చూస్తూ ఉంటాను. కొంచెం టైం దొరికిందంటే వీళ్ళు కూడా ఏం చేస్తుంటారు, వాళ్ళకి గైడ్ చేస్తుంటారు. అలా అన్నదా మీ అత్తయ్య గారు, ఊరుకోకు, నువ్వు కూడా తగిన సమాధానం చెప్పు, అలా ఎందుకు అనాలి అసలు అని చెప్పేసి ఈ తల్లి కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఇలాంటి ఎక్కువ సంఘటనల వల్లే కాపురాలు కూలిపోతున్నాయి. ఏంటంటే వాళ్ళు అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న సంఘటనలు ఏవో జరుగుతాయి, వాళ్ళు ఏవో అనుకుంటూ ఉంటారు. అవి అక్కడితో వాళ్ళు చెప్పకూడదు, కొన్ని విషయాలు చెప్పకూడదు పేరెంట్స్కి, ప్రతి విషయం పేరెంట్స్ షేర్ చేసుకోకూడదు అనేటువంటి ఇది ఈ అమ్మాయిలకి ఉండాలి. అదేవిధంగా చెప్పిన తర్వాత చిన్న గొడవలే కదమ్మా సర్దుకుపోవాలని చెప్పి వీళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉండాలి. ఇలా కాకుండా చాలామంది ఎక్కువగా కూడా ఇదే ప్రేరేపణ జరగడం వల్లే చాలా వరకు కూడా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఈ 498A సెక్షన్లో ఎక్కువగా జరిగేది ఇదే. మా ఆఫీస్కి వచ్చి కూడా క్లయింట్లు ఎక్కువగా చెప్తుంటారు, భర్త చేసిన నేరం కన్నా ఆడబడుచు అత్తగారు వాళ్ళు ఎంకరేజ్మెంట్ వల్ల ఇతను ఇలా తయారయ్యాడు, వాళ్ళు చాడీలు చెప్పడం వల్ల ఇతను నన్ను కొడుతున్నాడు, ఇలాంటి విషయాలే ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఇలాగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేర్లు కూడా ఈ 498A కేసుల్లో కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అత్తగారి మీద, ఆడబడుచు మీద, ఇంకా దగ్గర రిలేటివ్స్ మీద, వీళ్ళందరి మీద కూడా కలిపి కంప్లైంట్ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ 498Aలో ఇలాగ బంధువులను కూడా విచారించడం తగదని చెప్పేసి బాంబే హైకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ చెప్పిందనమాట. జస్టిస్ భారతి డాంగ్రే అండ్ మంజుషా పాండే ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. ఏంటంటే ఇలాగా, అంటే ఇప్పుడు ఐపీసీ 498A రెడ్ 34 ఈ సెక్షన్ మనకి కొత్తగా మారినటువంటి చట్టాలు, అంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, ఈ చట్ట ప్రకారం సెక్షన్ 85 and 86 ప్రకారం ఇప్పుడు 498A కేసుల్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే భర్త తరపు బంధువులు, అంటే ఇలాగా భర్తకు సంబంధించినటువంటి తల్లి
అత్త కానీ మామ కానీ లేదంటే ఆడపడుచు కానీ లేదంటే ఇంకా దగ్గరగా ఉన్నటువంటి రిలేటివ్స్ని కానీ కలిపి కంప్లైంట్లో రాసేస్తున్నారు. ఈ విధంగా రాయడం వల్ల అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ జడ్జిమెంట్లో బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఈ విధంగా అంటే భర్త ఇలా చేస్తున్నాడు అని చెప్పినందుకు ఆ భార్యకి వీళ్ళు చెప్పారన్నమాట బంధువులు, అమ్మ ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి, కాపురంలో ఇలాంటి గొడవలు సహజమే, సర్దుకుపోవాలి అంటే భర్త పెట్టిన వాటిని సర్దుకుపోవాలనేటువంటి సజెషన్స్ ఇవ్వడం వల్ల ఆ భర్తని వెనకేసుకొస్తున్నారని వాళ్ళకి ఇలా సజెషన్స్ ఇచ్చి భర్త చేసిన పనులన్నింటినీ కూడా సమర్థిస్తున్నారని చెప్పి వాళ్ళ పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా పెట్టడం వల్ల బాంబే హైకోర్టు కేసు విచారణలో ఇలాంటి సజెషన్స్ ఇవ్వడం వల్ల ఈ 498A అంటే IPC 498A ఇప్పుడున్నటువంటి BNS సెక్షన్ 85, 86 కంప్లైంట్ ప్రకారము కూడా ఇలాగా ఇచ్చినటువంటి ఇలా పేర్లు కనుక ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ మీద విచారణ చేయడం కుదరదని జరగదని ఇలాగా సజెషన్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని ఈ కంప్లైంట్లో వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయకూడదని కొన్ని నేమ్స్ CRPC సెక్షన్ అంటే ఇప్పుడు BNSS భారతీయ న్యాయ సురక్షా సంహిత చట్ట ప్రకారము కూడా కొంతమంది పేరుని క్వాష్ చేసి FIR నుంచి తీసివేసి ప్రధాన నిందితుల మీద విచారణ జరిపి సరియైన న్యాయం జరిగేలాగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ సందర్భంలో కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అంటే ఎవరు పేరు పడితే వాళ్ళ పేరు ఏవో సలహాలు చెప్పారని అంటే వాళ్ళ తరపు బంధువులు వీళ్ళ తరపు బంధువులు ఇలా సలహాలు చెప్పడము, వాళ్ళు చెప్పిన మాటల వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారని ఇలాంటి అభియోగాలన్నిటితో వాళ్ళ పేర్లు చేర్చడం కూడా కరెక్ట్ కాదని కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఇరువురు పెద్దలు కలగజేసుకోవడం వల్ల కూడా ఇలాగా సమస్యలు పెద్దయ్యాయి, కాపురాలు చాలా వరకు కూడా పాడైపోతున్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీ అందరికీ అవగాహన కోసం ఈ వీడియో చేశాను. మరో వారం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.